నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 23, 2026 అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మేషం నుంచి వృషభంలోకి మారేందుకు అవకాశాలు కనబడుతున్నది. అది మధ్యాహ్నం తర్వాత నుంచి జరిగే మార్పు. సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉదయం పూట వేగవంతంగాను, సాయంత్రం పూట స్థిరత్వాన్ని కలిగి ఉండే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు మీరు ఏదైనా తీసుకుంటే కనుక మధ్యాహ్నం తర్వాత నుంచి తీసుకోండి. మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మారే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి నిర్ణయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉదయం చంద్రబలం వల్ల ధైర్యంగా వ్యవహరించేందుకు అవకాశం కనబడుతోంది. మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల మీద దృష్టి పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మీ మాట మీద ప్రభావము, వ్యాపారంలో లాభ సూచనలు, కోపం వల్ల కుటుంబంలో టెన్షను, ఉద్రిక్త వాతావరణము, మాట తోలడము ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక తొందరపడి మాట తోలడం కానీ, తొందరపడి మాట అనడం కానీ ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక ఆ ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయం సూర్యుడికి జల అర్పణము అనగా అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రప్రవేశం వల్ల మీ రాశిలోకి వస్తూ ఉండడం మూలంగా శుభప్రదమైనటువంటివి, శుభాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని విధాల కార్యసిద్ధి, కార్యజయము కలుగుతుంది. ధనలాభము, కుటుంబంలో సంతోషము, మంచి భోజన యోగము కూడా జరిగేందుకు అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక సౌకర్యాల మీద లేదా లగ్జరీస్ మీద ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా అనవసరమైనటువంటి అధిక ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మీరు కట్ చేసుకోవడమా, నియంత్రించుకోవడమా, తగ్గించుకోవడమా అనేది యోచన చేసుకోండి. పరిహారంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రార్థన చేయడంతో పాటు ఆ తల్లి యొక్క ఆలయ దర్శనం చేసుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి అంతర్గత ఆలోచనలు పెరగడంతో పాటు పాత విషయాల మీదకి మనసు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే విదేశీ లాభము, ఆన్లైన్లో పనులు, ఆన్లైన్ వ్యాపారాలు శుభకరంగా ఉండబోతున్నాయి. సూచన ఏంటంటే కనుక నిద్ర సమయాన్ని పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా బుధమంత్ర జపము లేదా నవగ్రహాలలో బుధుణ్ణి దర్శించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. రుణానికి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రభుత్వ పరమైనటువంటి పనులు కానీ, ఉద్యోగాలు కానీ ఏవైనా ముందుకు వెళ్లే అవకాశంతో పాటు అవి జరిగేందుకు కూడా, కార్యసిద్ధి జరిగేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు ఒక కీలకమైన అంశంలో మిమ్మల్ని మీరున్న స్థానంలో మెచ్చుకునే అవకాశము, గుర్తింపు కలిగే అవకాశము గోచరిస్తున్నది. అయితే కొత్త పరిచయాలు లాభకరంగా ఉంటాయి. దీంతో పాటు కోరిన కోరికలు నెరవేరేందుకు సూచన కనబడుతుంది. కోరిన కోరికలు అంటే ప్రతి కోరిక అని కాదు, అక్కడ గత కొంతకాలంగా మీరు వేచి చూస్తున్నటువంటి, గత కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి ఆ యొక్క పనులు కానీ, కోరికలు కానీ నెరవేరేందుకు సూచన అనేది కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన విషయం ఏంటంటే అతిగా ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి. పరిహారంగా పాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కెరియర్ మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. దీంతో పాటు మీకు పనికి గుర్తింపు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. పై అధికారుల ప్రశంసతో పాటు మీకు ప్రమోషన్ ఇవ్వాలి అన్న ఆలోచన, దీంతో పాటు మీకు గుర్తింపు రావాలన్న ఆలోచనలు, చర్చలు మీ పై అధికారులు చేస్తూ ఉంటారు. అయితే సూచన ఏంటంటే కనుక మీరు అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయడం కానీ, సూర్య సంబంధిత ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఈ రోజంతా ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ యోగము, ప్రయాణాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యలో పురోగతి కనబడడంతో పాటు గురువుకు సంబంధించిన ఆశీస్సులు ఈ రోజు దక్కేందుకు అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక వివాదాలకి దూరంగా ఉండండి. అనవసరమైన సలహాలు ఈ రోజు అడగకుండా ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయడంతో పాటు
ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పొద్దున పూట 3 నిమిషాల పాటు చేసుకున్నట్టయితే కనుక పనిలో కానీ లేదా మీరు అనుకున్న దాంట్లో ఏదైనా దాంట్లో విఘ్నాలు లేకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అనుకోని మార్పులు జరిగేందుకు, మీరున్న రంగంలో అనుకోని మార్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రహస్య విషయాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ లాభాలు ఉంటాయి. లోన్ క్లియర్ అయ్యే సూచన కూడా ఈ రోజు కనిపిస్తోంది. మీకు చెప్పదగిన ఆ సూచన ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా తెల్లని పువ్వులతో అమ్మవారిని కానీ లేదా తెల్లని పువ్వులతో మీ ఇష్టదైవాన్ని కానీ పూజించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధాలు బలపడే రోజు. దీంతో పాటు భార్యాభర్తల మధ్య అవగాహన అవసరమైన రోజు. అయితే వ్యాపార ఒప్పందాలు చక్కగా ఉండబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కానీ భాగస్వామ్య ఒప్పందాలు కానీ లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక ఈరోజు ఇగో వద్దు. దీంతో పాటు మాట తోలడం కానీ అసంకల్పితంగా మాట్లాడేయడం కానీ ఇలాంటివి మాట వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు హనుమంతు ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: పని భారం పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా అదనపు బాధ్యతలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని అనుకోని మార్పులు మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. అది మీరున్న రంగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏ అంశంలోనైనా ఈ మార్పులు మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. అయితే శత్రువుల మీద సక్సెస్ సాధిస్తారు. శత్రువులు పలాయనం వెళ్ళిపోతారు. తర్వాత పోటీ పరీక్షలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్లకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన అలసటను కాస్త పట్టించుకునే ప్రయత్నం చేయండి. అయితే పరిహారము గురువారము అంటే గురు సంబంధిత ఆలయాలను గురువారం రోజు ఈ రోజు కూడా దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి సృజనాత్మకత పెరగడంతో పాటు ప్రేమలో సక్సెస్, దాంపత్యంలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. సంతానం వల్ల సుఖము, సంతానం కోరే వాళ్ళకి సంతానం కలగడము, సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినేందుకు అవకాశాలు ఉన్నాయి. కళల్లో గుర్తింపు వస్తుంది. మీరు అనుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు. సూచన ఏంటంటే కనుక కొంతమంది మనుషులకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అది ఎవరు అనేది మీకు తెలుస్తుంది. అయితే పరిహారంగా దేవాలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాల మీద దృష్టి పెట్టండి. ప్రాపర్టీ విషయాలలో ఆలోచనలు చేయండి. అంటే మీకు ఆస్తిపాస్తులు కలిగిన వారైతే కనుక మీ ఆస్తి మీద, మీ యొక్క ఆస్తుల మీద, మీ యొక్క ధనం మీద ఎవరైనా కుట్రలు పన్నే అవకాశం కనబడుతోంది. ఆస్తులు ఉన్నవాళ్ళు, ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు. ఇంట్లో వాళ్ళైనా సరే కొద్దిగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో సమావేశం జరుగుతుంది. దీంతో పాటు వాహన యోగం కూడా అవకాశం కనిపిస్తోంది. సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పరిహారము శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి దైవ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. అంటే మీరు దేవాలయానికి వెళ్ళాలన్నా, క్షేత్ర దర్శనం చేసుకోవాలన్నా అలాంటి విషయాలలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కమ్యూనికేషన్ వల్ల లాభాలు రావడంతో పాటు సోదర సహాయం కూడా మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. సూచన ఏంటంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము, నేనే చెయ్యగలను, ఇలాంటి అంశాలను కొద్దిగా పక్కన పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ లేదు, కుదరదు అని అనుకుంటే కనుక విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రోజు పరిహారాలు ఓవరాల్గా 12 రాసుల వాళ్ళకి కూడా చెప్పేది: గుడిలో నెయ్యి దీపాన్ని పెట్టుకోండి. మీకు దగ్గర ఉన్న ఏ ఆలయంలోనైనా సరే పక్షులకు, పశువులకు ఆహారాన్ని అందించే ప్రయత్నంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది మేష ద్వాదశ రాశి వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.